నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా వీడియోలు చూస్తూ మీరు కూడా వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ అలా చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఈ దేవుడి దయ వల్ల మనందరం బాగుండాలి. ఈ పూజ చూస్తూ మనం మంచిగా మాట్లాడుకుందాము, ఎన్నో విషయాలు తెలుసుకుందాము. మన జ్యేష్ఠ మాసం వచ్చేసిందండి. అంటే తెలుగు నెలలో 3వది ఈ నెల వచ్చేసాం కదా. ఈ నెలలో బ్రహ్మదేవుడికండి మంచిగా ఆరాధన చేసుకుంటాము. అలాగే విష్ణు సహస్రనామం కూడా పఠిస్తే చాలా మంచిదండి. ఏకాదశి పూజ, ఈ నెలలో ఏకాదశి పూజ కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుందండి ఈ నెలలో. ఈ నెలలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి అండి. పౌర్ణమి వస్తుంది కదా, దాన్ని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. మహాజ్యేష్ఠి అని కూడా పిలుస్తారండి. అయితే దీనికి ఏరువాక పున్నమిగా కూడా పిలుచుకుంటారండి. రైతుల పండుగగా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఈ నెలలో జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి అని ఒకటి ఉందండి. దశ పాపహార దశమిగా పిలుస్తామండి దాన్ని. అంటే మనం కొన్ని రకాల పాపాలు అవి చేస్తుంటారు కదండి, అంటే 10 రకాల పాపాలు పోతాయంటండి ఆ రోజు. ఇంకా ఈ నెలలో ఇంకో విశిష్టత కూడా ఉందండి. అది చెప్పబోయే ముందు ఇక్కడ చూడండి, నేను ఎర్రగా పండే చేతుల్ని చూపిస్తున్నాను కదా. అయితే మా ఇంట్లో గోరంటేనండి ఇది. చక్కగా ప్రతి 10 రోజులకి 15 రోజులకి పెట్టుకుంటుంటాను. చాలా మురిసిపోతానండి ఎర్రగా పండిందని. కాకపోతే మా ఈ గోరింటాకు చెట్టుకి ఎన్నేళ్ళు ఉంటాయో తెలుసా అండి? 30 పైన ఉంటాయండి. అందుకేనేమో చాలా చక్కగా పండుతుందండి. చుట్టుపక్కల వాళ్ళు వేశారు మా ఇది తీసుకువెళ్ళి కొమ్మలు, కానీ ఇంత కలర్గా రాదండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, గంగాదేవి అవతరించిన రోజు అంటండి. మన గంగమ్మను ఆరాధిస్తారు. అలాగే ఆ రోజు నల్ల నువ్వులు, బెల్లము మనం గంగాదేవికి సమర్పిస్తే చాలా మంచిదంటండి. ఈ నెల ఇంకా చెప్పులు, గొడుగు, ఆహారము వంటివి కూడా దానం చేస్తే మంచిగా మనకి కోరికలు నెరవేరి మంచిగా ఉంటుందని చెప్తుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. మనం ఇలాగా చేద్దాము. ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో వీలైన మట్టుగా చేసుకుందాము. మంచిగా దేవుడు మనని కరుణిస్తారు. ఒక మంచి మాట అండి, గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక గొప్పగా ఉంది కదండి. ఇలా ఎంతమంది ఉంటారు దేవుడికే తెలియాలి. అలాగే సహాయం అనేది చాలా గొప్పదండి. ఎలా అంటే విచిత్రమైనది. గొప్పది అని కంటే విచిత్రమైనది. సహాయం అనేది చేస్తే మర్చిపోతారు, చేయకపోతే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కదండి. ఇలానే కొందరు ఉంటారు, కానీ జీవితాన్ని అలాగా మనం కొనసాగిస్తూ ఉండాలి, తప్పదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాగా స్వాములందరికీ హారతి ఇస్తున్నానండి. ఇస్తూ ఒక మంచి విషయాన్ని, హనుమంతుడి గురించండి. ఈ మధ్య మనం హనుమాన్ జయంతి కూడా జరుపుకున్నాం కదా. అయితే ఈ విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హనుమాన్ ఆలయాలు ఉంటాయి కదండి. అలాగే అన్నిటికంటే భిన్నంగా ఒరిస్సాలో పూరిలో ఉన్న ఈ బేడి హనుమాన్ అంటే సంఖ్యలు ఉంటాయండి. అంటే స్వామికి సంఖ్యలతో బంధించి ఉంచుతారంట. అమ్మో, చాలా బాధగా అనిపిస్తుంది కదండి వింటుంటే. అయితే ఎందుకు అనేది మనం తెలుసుకుందామండి. ఈ స్వామి చక్రతీర్థంలో కొలువై ఉంటారంట. అంటే పూరిలో సముద్రము పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడి వారికి ఆదేశించారంటండి. స్వామి దానికి అంగీకరించారంట. అయితే ఒకసారి స్వామి జగన్నాథుడికి విన్నవించకుండానే అయోధ్యకి వెళ్ళారటండి. అదే సమయంలో పూరి పట్టణంలోకి సముద్రం నీరు వచ్చేసిందంట. అందుకని జగన్నాథుడికి హనుమాన్ తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్ళకుండా, నాకు చెప్పకుండా వెళ్ళకుండా అని ఇనుమ
గొలుసులతో స్వామిని కట్టేయడంతో అప్పటి నుంచి హనుమంతుడికి బందీగా ఉండిపోయారటండి అని అర్చకులు అక్కడ చెబుతూ ఉంటారండి. అయితే ఎప్పుడు సముద్రం నీరు ఊళ్ళోకి ప్రవేశించను లేదంటండి. అప్పటి నుండి ఒక చేతిలో గద మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే ఈ బేడి హనుమానికి హనుమాన్ జయంతి రామనామమి సందర్భంగా విశేషమైన పూజలు కూడా నిర్వహిస్తారంటండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ గోడల పైన దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఇదండి మన హనుమాన్ గురించి. హనుమంతుడికి సంకెళ్ళు ఉంటాయంటే ఇలా నేను తెలుసుకున్నానండి. అయితే ఇదే మొదటిసారిగా వింటున్నాము. ఇలా మనము పూరి వెళ్తే జగన్నాథ స్వామిని ఈ హనుమాన్ కూడా దర్శించుకోవచ్చు. అయితే హనుమాన్కి ఇది ఒక లెక్కేటండి. ఎలాంటి సంఖ్యలనైనా అతను పటాపంచలు చేసేయగలరు. కానీ స్వామి చెప్పగా భక్తుడిగా విన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా పూజలు చేసుకున్నాను. గోరింట పదే పదే కనిపిస్తున్నది. మీకు పెట్టుకోవాలని ఉందా అండి? పెట్టేసుకోండి. అయితే ఇలాగా సూర్యనారాయణ స్వామికి కూడా ఇలా ఆర్గ్యము సమర్పించుకుందామండి. చక్కగా పూజలు చేసుకొని మన ఫ్యామిలీ అంతా మంచిగా సంతోషంగా ఉండాలి. భక్తితో చేస్తే చక్కగా ఆనందం కూడా ఉంటుందండి, ఆరోగ్యం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు చూస్తూ మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా పూజా వీడియోలు అప్లోడ్ చేసి మంచి మాటలు మనం చెప్పుకుందాము. ఎలాగా కొత్త విషయాన్ని మనం ఇలాగా దేవుని గురించి తెలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.